ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. బుధాకరతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికంచ కరతల కరే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలశం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. ఈరోజు మనకి భాగవతంలో నారద పూర్వజన్మ వృత్తాంతం అని వృత్తాంతం ఉంది. ఏమిటి అంటే, నారద మహాముని వ్యాస భగవానుడు వచ్చాడు. వ్యాస భగవానుడు ఆయన కలుసుకున్నారు. వ్యాస భగవానుడు చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఏమైనా నీ అసంతృప్తికి కారణం ఏంటి స్వామి మహానుభావ వ్యాస మహాముని అని నారదుడు అడిగాడు. ఇప్పుడు వ్యాస మహాముని అన్నాడు, ఓ నారదా, నీకు తెలియనటువంటి విషయం ఏముంటుందయ్యా? నువ్వు ముల్లోకాలవి తిరుగుతూ సంచరిస్తూ ఉంటావు. నీకు భూతకాల వర్తమాన భవిష్యత్ కాలాల గురించి నీకు తెలుసు. పైగా నువ్వు బ్రహ్మ యొక్క మానసుడు యొక్క పుత్రుడి, బ్రహ్మ యొక్క పుత్రుడివి. నువ్వు అంత మహానుభావుడివి. నీవు సూర్యుడి యొక్క తేజస్సు ముల్లోకాలు ఎలా వ్యాపిస్తుందో నువ్వు ముల్లోకాలు సంచరిస్తూ ఉంటావు. నీ యోగ బలం ఉందే, నీ తపో బలం చేత ఎదురువాడి యొక్క మనస్సులో ఏముందో నువ్వు చాలా సులభంగా తెలుసుకుంటావయ్యా. నారద మహాముని, ఇంక మరి నీకు నేను వేరే చెప్పేది ఏమున్నది? కానీ నేను ఈ విధంగా 17 పురాణములు రచించినప్పటికీ నేను అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏమిటి? ఈ కారణాన్ని నువ్వు విస్తరించాలి అని అంటే వివరించు అన్నాడు. అయితే నేను సంతృప్తి చెందాలంటే నేనేమి చెయ్యాలి అని అక్కడ అర్థం. ఈ విధంగా వ్యాస భగవానుడు నారదుడిని అడిగితే అప్పుడు నారదుడు అన్నాడు, ఏనైవాసో నతుష్యేత మన్యే తద్దర్శనమఖిలం భవతా మనుదుతి ప్రాయం యశో భగవతో అమలం. ఏమయ్యా, భగవంతుడి గురించి నువ్వు సంతృప్తిగా నువ్వు రచించలేదు. 17 పురాణాలు రాసావు, ఏదో బాగానే ఉన్నాయి. 17 పురాణాలు రాసావు, ఏదో గొప్పగా రాసావు తప్ప ఆ భగవంతుడి యొక్క యశస్సుని కీర్తించలేదు అయ్యా నువ్వు. ఏనైవాసౌ నతుష్యేత మన్యే తద్దర్శనమఖిలం. ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని, కీర్తిని నువ్వు సరిగ్గా అందివ్వలేకపోయావు భక్తులకి. అదే నీలో అసంతృప్తి ఉంది అయ్యా. యదా ధర్మాదయశ్చార్థా మునివర్య మనుకీర్తితా. ఎలాగంటే ధర్మము, అర్థము, కామము ఇవన్నీ ఉన్నాయి. ధర్మము, అర్థము, కామం ఇటువంటివన్నీ రాసావు నువ్వు. ధర్మాలు రాసావు, బాగుంది. అర్థాలు రాసావు, డబ్బు, భారతాదులు రాసావు, ఒకళ్ళు కొట్టుకున్నారు, యుద్ధాలు చేశారు, ఇవన్నీ రాసావు. కామాలు, వారి కోరికలు రాసావు, అన్నీ బాగానే ఉన్నాయి. మునువర్యాను కీర్తితా నా తదా వాసుదేవస్య
మహిమాహి అనువర్ణిత. అంత గొప్పగా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క కీర్తిని నువ్వు వర్ణించలేకపోయావు. ఎంత విచిత్రమో చూడండి. అన్నీ రాశాడు, కానీ ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని భక్తులకి, పరమ భాగవతోత్ములకి సరిగ్గాను అందివ్వలేకపోయావు. అది నీలో ఉన్న అసంతృప్తి. అంచేత నీలో ఉన్నటువంటి అసంతృప్తి ఇది ఉంది. ఎంచేత అంటే ఇది చాలా చాలా విశేషం. నువ్వు నిష్కామ కర్మలను చేస్తూ ఉంటాం మనం, కోరికలు లేకుండా పని చేసేవి. అవి భగవదర్పణం అవ్వాలి. అంచేతనే మన పూర్వీకులంతా కూడా ఏతత్సర్వం పరమేశ్వరార్పణమస్తు అంటారు పూజ అయిన తర్వాత. ఏ పూజ చేయనివ్వండి, విఘ్నేశ్వరుడు పూజ చేసినా, ఏ పూజ చేసినా పరమేశ్వరార్పణమస్తు అనాలి. భగవదర్పణం లేని ఏ పూజ కూడా ఫలించదు. అంచేత మనం ప్రతి పూజ చేసేటప్పుడు ఆ పూజ అయిపోయిన తర్వాత ఏతత్ సర్వం పరమేశ్వరార్పణమస్తు, ఏతత్ సర్వం ఇది అంతయు పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వరుడికి నేను అర్పించుచున్నాను అని చెప్పాలి. అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. నువ్వు ఎవరికి అర్పించకపోతే నువ్వు నిష్కామ కర్మలు చేసినా ఉపయోగం లేదయ్యా. అంతేకాదు, కొంతమంది పెళ్ళి అవుతుందంటే ఆ పూజ చేస్తారు, ఒకడేమో డబ్బులు కావాలంటే ఏదో లక్ష్మీదేవి పూజ చేస్తాడు. ఇది అనేక రకాలు, ఆ హోమం ఈ హోమం అంటారు. ఇవన్నీ దేనికి? కామ్యకర్మలు, కోరికతో చేసే పనులు. ఇవన్నీ శుభదాయకం అనుకుంటున్నారేమో, ఇవేమీ శుభదాయకం కాదట, ఇవన్నీ అశుభదాయకమేనట. నీవు ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, దర్శనం చేస్తాడు, స్వామి నన్ను రక్షించు, నాకు ఏది కావాలో ఈ అని అడగాలి తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి లిస్ట్ పని చదివి లోపల చేయట్టుకు లాగేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. అంతే కదండి. ఎంతసేపు మొత్తం లిస్ట్ చదువుతావయ్యా భగవంతుడి దగ్గర? నా చిన్న అబ్బాయికి బాగుండాలి, నా పెద్ద అబ్బాయికి బాగుండాలి, నా మనవడు ఇలా ఉండాలి, ఇలా నా మనవరాలు ఇలా ఉండాలి, ఏం మొత్తం అంతానా, నా ఆరోగ్యం బాగుండాలి, ఇలా మొత్తం లిస్ట్ అంతా చదువుతాడు. నాకు రావాల్సిన బాకీలు రావాలి, ఆ బాకీలు వస్తే నీకు డబ్బులు వేస్తాను. ఇది మళ్ళీ దేవుడిని కూడా మళ్ళీ కమర్షియల్ చేస్తాడు. ఇక్కడ నాకు ఇంత వస్తే నీకు ఇంత వేస్తాను. చూసారా ఎంత భగవంతుడిని కూడా కమర్షియల్. అది కాదయ్యా. కామ్యకర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అశుభదాయకమే. నిష్కామ కర్మలన్నీ కూడా భగవదర్పణం కాని ఎడల అవి శోభను శుభాన్ని చేకూర్చలేవు. నిష్కామ కర్మలు కూడా భగవంతుడికి ఇవ్వాలి. అంచేతనే మానవుడు అబ్బాయిగా నిష్కామ కర్మలు అంటే ఇష్టం వచ్చినట్టు చేసినవి కదా. యోయ్ నేను ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తాను, అవన్నీ భగవదార్పణం అంటావా? కాదు. శాస్త్రవిహితములైన కర్మలు ఉండాలి. వేద శాస్త్రములు ఏ కర్మలైతే చెప్పేయో ఆ వేద శాస్త్రహితమైన కర్మలన్నీ కూడా భగవంతుడి యొక్క అర్పణం చెయ్యాలి. నీవు సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క లీలామృతాన్ని, యశో వైభవాల్ని నువ్వు సరిగ్గా కీర్తించలేదయ్యా ఓ వ్యాస మహాముని. అందుచేత నువ్వు తప్పకుండా ఆయన యొక్క కీర్తనలు చెయ్యాలి, ఆయన యొక్క యశస్సుని కీర్తించాలి, ఆయన వైభవం అనేకమైనటువంటి వృత్తాంతాలు స్వామి చేశారు. ఆ వృత్తాంతాలన్నీ పరమ భాగవతోత్మలకు నువ్వు అందివ్వలేదయ్యా అన్నాడు. సరే ఆ మహాముని, ఆ నారదుడు వ్యాస భగవానుడితో ఇంకా అంటున్నాడు, ఏమిటో అనుకున్నావయ్యా? అహం పురాతీత భవే భవం మునే దశ్యాస్తు కశ్చాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతాం. నేను అని నారద మహాముని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాడండి. తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. నేను ఒక దాసి పుత్రుణ్ణయ్యా, నేను ఒక దాసి పుత్రుణ్ణి. మా అమ్మగారు కొన్ని ఏదో బ్రాహ్మణులలో అలాగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. సేవకురాలు పుత్రుణ్ణి. సరే అనుకోకుండా అక్కడ చాతుర్మాస వ్రతం చేయడానికి కొంతమంది యోగులు వచ్చారు. ఆ యోగులు వస్తే వారికి సేవ చేయడానికి, చాతుర్మాస వ్రతాలు ఎప్పుడుంటాయి? ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం. అంటే వర్ష ఋతువు, నెక్స్ట్ శరద్ ఋతువు, ఇవే కదండి. ఇప్పుడే చాతుర్మాస వ్రతాలు ఉంటాయి. ఈ వ్రతాలు చేసే సమయంలో నన్ను అక్కడికి వెళ్ళి, నా చిన్న పిల్లవాడిని నేను వెళ్ళి వారికి సేవ చేయరా అన్నారు యోగులకి. ఆ యోగులకి ఎంతో సేవ చేసేవాడిని, అక్కడే కూర్చునేవాడిని. వాళ్ళు అంతసేపు యోగులంటే ఏం మాట్లాడతారు? పనికిరాని మాటలు మాట్లాడరు.
మంచి భగవంతుడి యొక్క విషయాలే మాట్లాడతారు. ఆ విషయాల గురించే చర్చిస్తారు. మనస వచస కర్మణ ఏం చేసినా భగవంతుడి గురించే వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి నేను కూడా ఆ సేవ చేసిన తర్వాత అక్కడ కూర్చుని నాకు కూడా సందేహాలు వస్తాయి కదండి. వెంటనే వారు అన్ని విషయాలు చెప్తుంటే చాలా శ్రద్ధగా వినేవాడిని. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నం తిని ఆ పాత్రలన్నీ శుభ్రం చేసేవాడిని. నేను ఆ పెద్దల యొక్క సహవాసం చేసేవాడిని. వారు చేసే పూజలు, భజనలు, కీర్తనలు. ఇంకొకటేమిటండి, వాళ్ళు సదా ఆ చాతుర్మాస వ్రత దీక్ష అంటే ఏమిటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు అలా జరుగుతూనే ఉంటాయి 4 మాసాలు. అది చాతుర్మాస దీక్ష అంటే. అంతేగాని మన వాళ్ళు చేస్తూ ఉంటారు, కాశీలో 9 రోజులు ఉంటా ఉంటారు. చూసారా, 9 రోజులు ఉండి ఆ స్వామిని స్మరించాలి. అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకుండా ఆ స్వామిని గంగా స్నానం, శివ దర్శనం, ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్ర జపం సమస్తమైనవన్నీ వదిలేయాలి. అంతేగాని ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది ఇవన్నీ అనుకోకూడదు. విషయవాంఛలన్నీ వదిలేసి, లౌకికమైన విషయవాంఛలు వదిలేసి భగవంతుడి యందు సదా ధ్యానపరులై ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇంచేత అంటే ఇలా ఎప్పుడైతే ఉన్నామో ఈ చరాచర జగత్తు పరబ్రహ్మస్వరూపము ఆత్మ ఉన్నది. ఇవన్నీ కూడా మాయ. ఏమిటి మాయ? ధనం మాయ, భార్య, పిల్లలు, పుత్రులు, సంపదలు ఇవన్నీ కూడా మాయ. మాయ చేత మనల్ని కప్పేస్తాడు భగవంతుడు. ఈ మాయ లేకపోతే సృష్టి లేదు కదా, ఆయనకి తెలుసు. అంచేత మందులు మనం ఏం చేస్తాడు, మాయలో పడేస్తాడు. ఆ మాయ నుండి మనం బయటకు వచ్చి ఇదంతా మాయరా, ఇది కల్పితం, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ సంపదలు కూడా రావు, ఇవేవి నీ కూడా రావు, ఒక్క భగవంతుడి యొక్క ధ్యానం మాత్రమే, నువ్వు చేసినటువంటి పుణ్యం మాత్రమే నీ కూడా వస్తుందని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? ఇవన్నీ మాయా అని నీకు తెలిసినప్పుడు. ఇవన్నీ సత్యం అంటావు. నా పుత్రుల సత్యం, నేను సత్యం, నా ఆరోగ్యం సత్యం, నా శరీరం సత్యం, నా అందం సత్యం అంటే ఇవేమి సత్యం కాదయ్యా, ఇవన్నీ అసత్యం. అసత్యం అనే మాయలో ఉంటావు. ఈ మాయను తొలగి నువ్వు బయటికి రాలేవు. కానీ ఎప్పుడు వస్తావయ్యా? సజ్జన సాంగత్యం వల్ల వస్తావు. ఈ విధంగా వారు 4 మాసాలు ఈ బాలుడితో సహవాసం, ఈ బాలుడికి వారందరితో యోగులతో సహవాసం ఏర్పడింది. ఇప్పుడు మనం చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులు మనకు వస్తాయి కదండి, మంచి వాళ్ళతో సహవాసం చేస్తే వారి బుద్ధులు మనకు వస్తాయి. సత్పురుషుల యొక్క సాంగత్యం, సదా భగవంతుడి యందు ధ్యానము కలిగిన వారి యొక్క సాంగత్యం వల్ల ఈ బాలుడు కూడా ఇవన్నీ మాయా అని చిన్నతనంలోనే అతనికి అర్థమైందట. అంత చూడండి గొప్ప. సాధారణంగా చిన్నపిల్లలు ఎప్పుడు తొందరగా అర్థం చేసుకుంటారు పెద్దవాళ్ళ కంటే. ఆ విధంగా ఈ బాలుడు ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. వాళ్ళందరూ ఏం చేశారంటే 4 మాసాలు అయ్యింది. 4 మాసాలు అయిన తర్వాత వారు చాతుర్మాస దీక్ష పూర్తి చేసేసుకుని వెళ్ళేటప్పుడు ఈ బాలుడికి పరబ్రహ్మ జ్ఞానం కోసం చక్కని బోధ చేసి భగవత్ స్వరూపం గురించి వివరించి వాళ్ళు వారి కార్యక్రమాలకి వెళ్ళిపోయారు. ఆ పరమాత్మ యొక్క జ్ఞానం ఎటువంటిది, ఆత్మస్వరూపం ఎటువంటిది, ఆ పరమ పదము పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా చెప్పారు. భగవత్ ప్రీతి కోసం చేయబడే కర్మలు వలన జ్ఞానం వస్తుంది మనకి. భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేసే కర్మలు అంటే గాథలు వినడం, మనం ఆయనకి గానం చేయడం, ఆయన్ని కీర్తించడం, సదా ఆయన నామాన్ని స్మరించడం, ఎల్లవేళలా సద్భావన కలిగి ఉండడం, సత్పురుషుల యొక్క సాంగత్యం కలిగి ఉండడం. దీనివల్ల నీకేం వస్తుందయా అంటే జ్ఞానం వస్తుంది. ఏం జ్ఞానం వస్తుంది అంటే ఆత్మజ్ఞానం వస్తుంది. అదే భక్తి. జ్ఞానము భక్తి అనే 2 ఉంటాయి. ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, తప్పు అనేటువంటి విషయం కూడా నీకు అర్థమవుతుంది. ఇదే జ్ఞానం. భగవంతుని యొక్క ప్రీతి కోసం చేసే కర్మలు ఈ ఆచరిస్తూ ఉంటారు కొంతమంది జనులు. వాళ్ళు పదే ఏమంటారయ్యా, కృష్ణం వందే జగద్గురు, ఆ జగత్తుకు గురువైనటువంటి కృష్ణుడికి నమస్కారం అంటారు. ఇంకేమంటారు, విష్ణు సహస్రం చదువుతారు, నామాలు చదువుతూ ఉంటారు. ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ.
ఎల్లవేళలా సదా కృష్ణ 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 అంటూ ఉంటాడు. హరే రామ హరే కృష్ణ అంటారు. లేకపోతే ఏదోటి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇలా ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ పురుషోత్తమాయ, పురుషోత్తముడైన అటువంటి ఈ రూపాలన్నీ కూడా మనకి ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటారట. అలా ఉండడం వల్ల నీలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆత్మజ్ఞానం నీకు తెలుస్తుందయ్యా అన్నారు. ప్రద్యుమ్న అనిరుద్ధ అని ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు దీనికి చక్కని శ్లోకాన్ని మనకి అందించారు స్వామి. ఆప్య భద్రశ్రుత విశ్రుతం విభో సమాప్యతే ఏన విదాం బుభుత్సితం ఆఖ్యాయి దుఃఖైర్ముహురర్దితాత్మనాం సంక్లేశ నిర్వాణము సంతి నాణ్యథా. ఏమయ్యా, ఏమిటి భగవంతుడిని సాక్షాత్తు నువ్వు ఏం చేయాలి? ఆ భగవంతుడి లీలాలను గానం చేయాలయ్యా, ఆయన స్మరించాలి, సంకీర్తించాలి, చింతన చేయాలి. అటువంటి అప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. భగవన్నామ స్మరణం మాత్రమే, ఆ భగవంతుడి యొక్క లీలా వర్ణనలు మాత్రమే మనకి దివ్యౌషధాలు. ఈ సంసార చక్రం అనే దుఃఖం నుండి మనల్ని బయటికి విముక్తి కలగాలి అంటే ఈ సంసారం అనే సముద్రం అనొచ్చు, చక్రం అనొచ్చు, దీన్ని దాటాలి అన్నట్లయితే అనేక దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి భగవంతుడి యొక్క కీర్తనలు, లీలలు. అంచేత నువ్వు తప్పనిసరిగా ఆ భగవంతుడి యొక్క లీలలు, కీర్తనలు అన్నీ కూడా నువ్వు అందరికీ కూడా తెలియజేయాలయ్యా అని నారద మహాముని ఎవరికి చెప్పాడు? వ్యాస భగవానుడు చెప్పాడు. వ్యాసుడు అన్నాడు, సరే తప్పనిసరిగా నేను భగవంతుడి యొక్క లీలలు, ఆయన యొక్క కీర్తనలు రాస్తాను. నా యొక్క కార్యం ఏం చెయ్యాలి అనేది మీరు ఉపదేశించారు కాబట్టి తప్పకుండా ఇటుపైన నేను అత్యద్భుతమైన గ్రంథం రచిస్తాను అని ఆయన మనస్సులో నిర్ణయించుకున్నాడు. ఎవరు? వ్యాస భగవానుడు. అప్పుడు అన్నాడు, నారదా బాగానే ఉందయ్యా, మీరు ఏదో స్టోరీ చెప్పారు కదా ఇప్పటివరకు మీ కథ, ఏమని వాళ్ళంతా వెళ్ళిపోయారు, నేను భగవంతుడిని ధ్యానం చేసి అన్నాడు, తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా వృత్తాంతం గురించి చెప్తాను విను అని నాకు జ్ఞానం ఉపదేశించి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. మా అమ్మగారు పాపం ఆవిడ ఏం చేయగలరు, ఒక దాసి, ఆవిడే పరాధీనమైన జీవనం, ఇంకా నన్ను ఏం చేస్తారు. నేను అలా భగవంతుడిని ధ్యానిస్తూ ఉండగా ఒకరోజు దైవవశం చేత చెప్పలేం మనం ఏం జరుగుతుందన్నది భవిష్యత్తు. ఆవిడ ఒకసారి ఆవు పాలు పితకడం కోసం కొంత చీకట్లో రాత్రి వేళ బయటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఆమెను ఒక సర్పము కాటేసింది. కాటేసిన తర్వాత మరి ఇంకా ఆవిడ మరణిస్తుంది కదా, ఆవిడ మరణించారు. ఇంకేం చేయగలం? నేను ఒక చిన్న బాలుడిని, సరే ఇంక బాధపడుతూ ఇంకా ఏమీ లేని వారికి ఎవరు దిక్కు అంటే భగవంతుడే దిక్కు అనే రీతిలో ఆ పరమేశ్వరుడు నాకు ఏదో మార్గం చూపిస్తాడు కదా అని చెప్పి నేను ఆ యొక్క ప్రాంతాన్ని, జనసాంద్రత మనుషులు కలిగిన ప్రాంతాన్ని వదిలి అలా ఎదరికి ప్రయాణం చేస్తూ ఉన్నాను. వెళ్ళేటప్పుడు చాలా చాలా భవనాలు, ఉద్యానాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు, మంచి సుందరమైన ప్రదేశాలు ఇవన్నీ కనపడ్డాయి. అలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉత్తర దిక్కుగా వెళ్ళాను, బోళ్ళన్ని సంపదలన్నీ కనపడుతున్నాయి. ఇంకా అలా 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 ప్రయాణం చేస్తూ 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 మహారణ్యం వెళ్ళాను. మహారణ్యం ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటుంది, చూడడానికే భయంకరంగా ఉంటుంది. నడవలేము, రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్నీ. బాలుడు, చిన్న బాలుడు. అలా అలా బయలుదేరుతూ ఎంత దూరం వెళ్ళగలను, చాలా అలసిపోయాడు పాపం. వెళ్ళిపోయేప్పటికి అక్కడ ఒక నది కనపడింది. దాంట్లో చక్క స్నానం చేసి మంచినీళ్ళు తాగాడు. మరి ఇంకా అంతకన్నా ఏమన్నాయి, జలం చేత కడుపు నింపుకోవాలి. అలా కడుపు నింపుకుని జలం చేత ఓ చెట్టు కింద, ఒక రావి చెట్టు కింద కూర్చుని భగవంతుడిని ధ్యానం చేయడం ప్రారంభం చేశాడు. ఏ విధంగా మరి మా పరమాత్మలు చెప్పారు కదా, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రే అబ్బాయి తప్పనిసరిగా భగవంతుడి ధ్యానంతో తదేక దీక్షతో పిలిస్తే పలుకుతాడా భగవంతుడు, మనల్ని కష్టాల నుండి గట్టెక్కుతాడని చెప్పారు కదా వీళ్ళంతా ఉపన్యాసాలు. సరే అవన్నీ కూడా ఆ పిల్లవాడికి ధ్యానం ఉంది, ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణతోటే ఉన్నాడు అతను. ఈ అరణ్యం రావడానికి కారణం ఏమిటి? భగవంతుడు రక్షిస్తాడు, ఏదో మార్గం చెప్తాడని కదా. ఆ విధంగా ఈ అబ్బాయి చెట్టు దగ్గర కూర్చుని భగవన్నామ స్మరణ చేస్తూ ధ్యానిస్తూ ఉండగా ఒక్కసారి 5 నిమిషాలు ఎప్పుడు భగవద్ ధ్యానం చేసేటప్పటికీ ఆ భగవంతుడి యొక్క స్వరూపం తనకి మనస్సులో అలా లీలగా కనపడింది. భగవద్ దర్శనం జరిగింది. జరిగేప్పటికి అబ్బా చాలా ఆనందపడిపోయి నమస్కారం చేసి,
కళ్ళు తెరిచాడు. భగవంతుడు ఏడు అన్నాడు. ఏంటి అక్కడ ఎక్కడుంటాడు? నీ మనసులో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, అంతేగాని అక్కడ స్వయంగా ప్రత్యక్షం అవ్వలేదు. ఈ పిల్లవాడు ఆ భగవంతుడి గురించి భగవంతుడా అని ఇలా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉండేటప్పుడు పాపం స్వామికి దయ కలిగి, నాయనా ఓ బాలుడా, ఈ లౌకిక వాంఛలు కలిగినటువంటి ఈ శరీరం కలిగిన వారు నన్ను దర్శించలేరయ్యా. ఈ శరీరం త్యజించాలి, ఈ లౌకిక వాంఛలు పోవాలి, పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు అనుభవించాలి. అవన్నీ తప్పదయ్యా. నువ్వు కల్పాంతరంలో నన్ను చేరుతావులే, నీకు తప్పనిసరిగా మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ విష్ణుమూర్తి చెప్పి అంతర్ధానం అయిపోయారు. అది కూడా మనుషులుగా కాదు, ఆకాశవాణి రూపంలో దివ్యమైన వాక్కులు ఈ బాలుడికి వినపడ్డాయి. వినపడేప్పటికి అమ్మయ్య అనుకుని ఈ బాలుడు ముల్లోకాల యందు కూడా నారదుడు ఆ విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క లీలల్ని గానం చేస్తూ వీణ తీసుకుని అలా గానం చేస్తూ ఉన్నాడు. సదా చాలా గానం చేస్తూ స్వామి యొక్క గొప్పతనాన్ని ఎక్కడ పడితే అక్కడ చెప్పేవాడు. అంతేగాని ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టుగా నారదుడు ఏదో కిరికిర్లు పెడతారని అంటాడు. ఏమిటి కిరికిర్లు పెట్టడం? నారద మహానుభావుడు, ఆయన మహా ఋషి. అటువంటి నారద మహాముని ఇంకా నారదుడు అవ్వలేదనుకోండి. ఈ బాలుడిలా పెద్దవాడై తన శరీరాన్ని, లౌకిక శరీరాన్ని వదిలేసే స్థితికి వచ్చాడు. ఈ లోపల ప్రళయం వచ్చింది. ప్రళయం వస్తే ఏముందండి, మొత్తం సమస్తమైనటువంటి భూమి ఇంకేం ఉండదు, అంతా జలమయం అయిపోతుంది. నారాయణుడు అలా శయనిస్తూ ఉన్నాడు. 100 చతుర్యుగాల కాలం గడిచింది. కానీ ఆ సమయంలో నారదుడు శ్వాస రూపంలో స్వామిలో చేరిపోయాడు. ఇక లోకాలు, సమస్తమైన లోకాలు ఆయనలో ఉన్నాయి కదండి. ఈ నారదు కూడా శ్వాస రూపంలో ఆత్మ శరీరంతో, ఆ సూక్ష్మ శరీరంతో ఆయన శ్వాస రూపంలో చేరిపోయాడు శ్వాసగా. ఇలా 100 చతుర్యుగాలు గడిచిన తర్వాత మళ్ళా బ్రహ్మను సృష్టించాడు. ఎవరు? విష్ణు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మగారు బయటకు వచ్చారు. ఆయన ఏం చేసాడు? ఈ లోకాన్ని సృష్టించాలి, ఆయన పని కదండి. ఆయన ఏం చేశాడు? ముందర దేవతలు, ఋషులు అన్ని లైన్లు అనమాట. ఎవరి కేటగిరీ ఉంటే ఆ కేటగిరీని సృష్టిస్తారు. ముందర గొప్పవాళ్ళు సృష్టిస్తారు కదా. ఆ విధంగా విఐపీసీని సృష్టించినట్లుగా మహానుభావులైనటువంటి మహర్షులందరినీ సృష్టించారు. ఇంచేత వీళ్ళ లోకంలో కావాలి, వీళ్ళకు అందరికీ వర్క్ ఉంది, పని ఉంది. మరి వేదాలు చెప్పాలి, అన్నీ చెప్పాలి కదా వీళ్ళంతాను. అంచేత మహర్షులు సృష్టిస్తూ దాంతోపాటు ఈ నారద మహామునిని కూడా సృష్టించాడు. అప్పుడే బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు నారద మహాముని. ఆ బయటికి వచ్చినటువంటి మహాముని, బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహాముని మహత్య అనే వీణను తీసుకుని ముల్లోకాల్లో ఆ విష్ణుమూర్తి యొక్క వైభవాల్ని చాటుతూ ప్రజలందరినీ మేల్కొల్పుతూ, మరి ప్రజలు కూడా తెలియజేయాలి కదా, ఆ విధంగా భగవంతుడి యొక్క లీలల్ని తెలియజేస్తూ భగవద్భక్తివంతులుగా, జ్ఞానవంతులుగా అందరినీ వారి యొక్క మనసుల్లో భగవంతుడి యొక్క స్థానాన్ని సుస్థిరం చేస్తూ తన జీవితాన్ని గడిపాడు నారద మహాముని. ఈ విధంగా ఆ నారద మహాముని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాస భగవానుడికి చెప్పి, ఓ వ్యాస మహాముని, మీరు తప్పనిసరిగా భగవంతుడి యొక్క కీర్తనలు, ఆయన లీలలు, ఆయన వృత్తాంతాలు పరమ భాగవతోత్తములుగా అందివ్వాల్సిన బాధ్యత మీది. అప్పుడే మీకు సంతృప్తి కలుగుతుంది అన్నారు. ఒక మంచి పని చేస్తే మనకి సంతృప్తి కలిగినట్లుగా ఆ వ్యాస భగవానుడు ఆయన ఏమీ అసత్యం రాయక్కర్లే, సత్యమే తన దివ్యమైనటువంటి జ్ఞానంతో అవన్నీ కూడా జ్ఞానంతో ఆ స్వామి ప్రజలకందరికీ కూడా మహాభాగవతాన్ని ఆయన అందించారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓ నమో భగవతే వాసుదేవాయ. మళ్ళా మంచి విషయాలతో కలుసుకుందాం.